नहीं वो भी 4 है देखो, ऐसे भी लिख सकते हैं। ऐसे भी देखो ये भी 4 ही है। हाँ वो भी 4 है, फिर ये वो भी 4 है। मुझे समझ गया, मुझे लग गया। ओके लिखो। You're 4 years old? Oh yes. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బన్ను 4 years వచ్చేసాడు. చూస్తుండగా పెద్దోడైపోతున్నాడు కదా. ఇయర్ స్కూల్లో కూడా జాయిన్ చేసేస్తున్నాం. సో ఈ 4th బర్త్డే స్పైడర్ మ్యాన్ థీమ్తో చేశానమాట. ఎలా చేశానో ఏంటో క్విక్గా వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ ఈ థీమ్ కావాల్సిన డిఐవైస్ అన్ని నేను ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను. అంటే వాడు బర్త్డే 10 days ముందే నేను ఇలాంటివన్నీ చేసేసుకొని రికార్డ్ చేసేసుకొని బెలూన్స్ అన్ని కొని పెట్టేసుకుంటా అనమాట. సో దట్ ఆ టైంకి నేను అటు ఇటు హ్యాప్హజార్డ్గా తిరగకుండా జస్ట్ అసెంబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బ్లాక్ చార్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి ఫోల్డ్ చేసేస్తే మనకి ఆ స్పైడర్ వెబ్ రెడీ అయిపోతుంది. సో స్పైడర్ థీమ్ లో ఈ వెబ్స్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం 3D ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 డ్రా చేస్తున్నాను. కార్డ్బోర్డ్ పీసెస్ జనరల్గా పెద్ద పెద్ద ఏమైనా వస్తే నేను పడేయను, దేనికని యూజ్ అవుతుంది అంటే ఇలా అకేషన్ పార్టీస్ ఉన్నాయంటే కొంచెం ముందుగానే వాటిని నేను పక్కన దాచిపెడతాను అనమాట. సో ఆ రోజు కూడా ఇలాగే ఆ 4 డ్రా చేశాను. ఇది మాత్రం బర్త్డే రోజు మార్నింగ్ చేశాను అనమాట. యాక్చువల్గా అన్నీ చేసేసుకొని ప్రిపేర్ అయిపోయాక బర్త్డేకి జస్ట్ 2 days ముందు నాకు మైనర్ యాక్సిడెంట్ జరిగి చెయ్యికి చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగి సో బర్త్డే చేయాలా వద్దా అని మార్నింగ్ వరకు డిసైడ్ చేసుకోలేకపోయాను. కానీ అనుకోకుండా సార్ బన్ను వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళందరూ కలిసి లేదు చేయాల్సిందే, చిన్నోడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, మన ప్రాబ్లమ్స్ వాడికి ఏం తెలుస్తుంది అనేసరికి చేశాను. అయినా కాకపోయినా అమ్మ నాన్న వచ్చారు అంటే నాకు కొండంత బలం అనమాట. తెలిసిందే కదా, అంతా వాళ్ళే చూసుకుంటారు. సో ఈ నెంబర్ 4 చేసే టైంలో మా బన్ను వెనకాల బ్యాక్డ్రాప్లో చేసే అల్లరి అనమాట. అసలు చేయనివ్వలేదు వాడు. ఇలా కార్డ్బోర్డ్ తీసాను లేదు, వాడు కూర్చునిపోయాడు నేను రాస్తానని. జనరల్గా నేను వాడిని ఇలాగే ఎంగేజ్ చేస్తాను సో దట్ వాడి స్క్రీన్ టైం అనేది తగ్గిపోతుంది. సో కార్డ్బోర్డ్ కట్ చేసాక ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. సిల్వర్ ఫాయిల్ షీట్స్ దొరుకుతాయి మనకి, A4 షీట్స్ లాంటివి, వాటిని కట్ చేసి ఆ నెంబర్ 4 పైన స్టిక్ చేస్తాను. ఇక్కడ మా నాన్న హెల్ప్ చేస్తున్నారు నాకు. నెక్స్ట్ ఈ గ్లిటర్ పేపర్స్తో స్టార్ కట్ చేసి స్టార్స్ని కూడా స్టిక్ చేశాను. యాక్చువల్గా ఈ స్టార్స్ నేను ఫస్ట్ బర్త్డేలో ప్రిన్స్ థీమ్కి యూజ్ చేశాను. వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టాను అనమాట 3 years. ఇప్పుడు వాటిని యూజ్ చేసి మళ్ళీ ఆ నెంబర్ 4 పైన స్టిక్ చేస్తున్నాను. జనరల్గా ఏ బర్త్డే పార్టీలో కూడా కొన్ని యాక్సెసరీస్ మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇషాన్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, మా బన్నుగాడు. చూస్తుండగా వాడు బర్త్డేకి వాడే డెకరేట్ చేసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. స్క్రీన్ టైం తగ్గించాలంటే పిల్లలతో వాళ్ళని మనం ఏం చేస్తున్నా ఎంగేజ్ చేయాలి, ఎస్పెషల్లీ ఇలాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ అయితే. సో నేను సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతాను అనమాట మా బన్నుగాడితో. వాడిని సింపుల్గా అడుగుతాను, బన్ను నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని. వాడు చాలా గొప్పగా ఫీల్ అయిపోయి వచ్చి హెల్ప్ చేసేస్తాడు. సో హియర్ నెంబర్ 4 ఈజ్ రెడీ. సో అలా స్టార్స్ పడేయకుండా ఈసారి సెకండ్ టైం యూజ్ చేశాను అనమాట. ఇంకా ఈ బెలూన్స్ ఇవన్నీ అంటారు, నేను ముందే షాప్లో తీసుకొని బెలూన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ కలర్స్. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి. కెలిడియోస్కోప్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను ముందే. వీటిని లైట్ లో చూస్తే అంటే లైట్ కి ఆపోజిట్ లో చూస్తే ఇలా కనిపిస్తూ ఉంటాయి.
అండ్ దెన్ ఈ కర్టెన్ కూడా నేను బన్నుది 3rd బర్త్డే అనుకుంటా, షార్క్ బర్త్డేకి యూస్ చేసిన కర్టెన్స్ ఇవి బ్యాక్ డ్రాప్ లో, అవి కూడా జాగ్రత్తగా సేవ్ చేశాను. ఈసారి కూడా కలర్ థీమ్ కి మ్యాచ్ అయింది కదా అని చెప్పి పెట్టేశాను అనమాట. ఇంకా బెలూన్స్ విషయానికి వస్తే పాపం అమ్మ నాన్న మా హస్బెండ్ కలిసి మధ్యాహ్నం నుంచి కూర్చొని బెలూన్స్ అన్ని బ్లో చేశారు. సో అన్ని ఒకే సైజ్ లో కాదు, డిఫరెంట్ సైజెస్ కావాలి అంటే వాళ్ళు ముగ్గురికి కూర్చొని చేశారు. నేను ఏమీ చేయలేదు ఈసారి బర్త్డేకి. పొద్దునుంచి స్నానం చేయించడం, వంట చేయడం అన్ని అమ్మ చూసుకుంది. సో ఫైనల్ గా డెకరేషన్ అంతా ఇలా వచ్చింది అసెంబుల్ చేశాక అన్ని చక్కగా. అండ్ నౌ ఇట్స్ పార్టీ టైం. ఈవినింగ్ టైంకి మంచిగా రెడీ చేస్తారు మా బన్నుని అమ్మ నాన్న. కేక్ తెప్పించాను, స్పైడర్ మ్యాన్ కేక్ థీమ్. సో ఇదనమాట, అమ్మమ్మ తాతయ్య దగ్గర వాడు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. వాడి మొహంలో ఆ నవ్వే తెలిసిపోతుంది, వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడికంటే ఎక్కువగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అమ్మ నాన్న ఫస్ట్ టైం వాడి బర్త్డేకి ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. సో ఆబ్వియస్ గా అమ్మమ్మ తాతయ్య ఉన్నారంటే నైట్ టైం ఒక కేక్ పార్టీ అయితే అయిపోతుంది. సో ముందు రోజు నైటే వాళ్ళు కేక్ కట్ చేయించేసుకున్నారు. బన్నుకు జనరల్ గా నేను కేక్ పెట్టను, చాక్లెట్స్ పెట్టను, బిస్కెట్స్ పెట్టను, బట్ ఆన్ హిస్ బర్త్డే అలౌడ్ అనమాట. బిల్డింగ్ లో ఎవరి బర్త్డే పార్టీ, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అటెండ్ అయినా వాడు తినడు, అన్ని ఇంటికి తెచ్చేయమంటాను. తెచ్చాక దాంట్లో కొంచెం చూజీగా వాడికి పనికొచ్చే చిప్స్ లేకపోతే ఇంకేమన్నా పెడతాను తప్ప కేక్ అనేది జనరల్ గా పెట్టను వాడికి నేను. సో ఈవినింగ్ బర్త్డేకి అందరు పిల్లలు వచ్చేసారు. వాడి మొహంలో ఆనందం చూడాలి, చిన్న సిగ్గు చూడాలి. పిల్లలందరూ బర్త్డే పార్టీ పాడుతుంటే, సాంగ్ పాడుతుంటే చూసారు వాడు అలా సిగ్గుపడిపోతున్నాడు. వీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది ఆ రోజు. సో కేక్ కటింగ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బర్త్డే ఇంత బాగా టర్న్ అవుతుందని, ఎందుకంటే నాకు అలా జరిగేసరికి నేను కూడా కొంచెం డల్ అయిపోయాను. బట్ అమ్మ నాన్న ఉండడం వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది, నాకు చేయగలిగాను. రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను వాడి చేతితో ఇప్పించాను, ఎందుకంటే షేరింగ్ అనేది వాడికి తెలియాలి అని చెప్పి. ఇంట్లో సందడిగా పిల్లలందరూ అలా తిరుగుతుంటుంటే భలే సందడిగా ఉంటుంది, టైం తెలియదు. ఆ ఉన్న 1 or 2 hours కూడా మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం. సో అందరికి ఈట్స్ ఇచ్చాం. ఈట్స్ ఇవ్వడం అంటే పిల్లలకి అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే మళ్ళీ కావాలి, అంటే ఇది కావాలి, అంటే ఎక్స్ట్రా కావాలి, టిష్యూ కావాలి, వాటర్ కావాలి. సో హడావిడే వేరు. అంతా మంచిగా తినేసాక ఇంకా డాన్స్ పార్టీ స్టార్ట్ అయిందనమాట. సాంగ్స్ పెట్టాం, వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్. సో ఇక్కడ కాపీ రైట్స్ వస్తే నా సాంగ్స్ మీతో షేర్ చేయట్లేదు. బన్ను ఇనీషియల్ గా సిగ్గుపడ్డాడు, కానీ పక్కన వాడి ఫ్రెండ్ నాని, సాకేత్ వీళ్ళందరూ డాన్స్ చేసేసరికి ఇంకా వాడు కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. ఈ సాంగ్స్, డాన్స్ స్టెప్స్ మనకు కూడా కొన్నిసార్లు తెలియవు. సో పార్టీ అలా జరిగింది. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ ఉండుంటే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో నా వంతుగా బన్నుకి నేను ఏమన్నా ఇవ్వగలను అంటే వాడి మెమోరీస్ అన్ని ఫ్రీజ్ చేసి వాడికి ఇవ్వడమే. సో అదే నేను వాడికి ఇచ్చే చిన్న గిఫ్ట్. అండ్
మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బన్నుగాడికి ఇవ్వాలి, వాడు 100 years హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని బ్లెస్ చేయండి. ముందుగానే బ్లెస్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.